నేను అరిసె పొడి తయారు చేస్తున్నామమ్మా. ఇవి అరిసెలు అండి, ఇట్లుంటాయి అరిసెలు. చిన్నప్పుడు మా చిన్ని తెస్తుండే వాళ్ళ అమ్మోళ్ళ దగ్గరికి నుంచి అరిసె గింజలు. నేను డిమార్ట్లో తెచ్చిన. ఇవి మెంతులు, ఉల్లిపాయలు, కలమాకు, కొత్తిమీర, ఫస్ట్ కొత్తిమీరకు, బాదమాకు స్టార్ట్ చేయాలండి. పొయ్యి మీద స్టార్ట్ చేయాలండి. నా బిడ్డ చెప్తుంది చూడండి. చేస్తుంది. ఈ అరిసెలు ఉన్నాయి కదా, ఇవి చిట్టపట్ట అనడానికి ఎంతసేపు ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చిట్టపట్టలు ఆగేంత వరకు జర వేపుతుండాలి మెల్లగా. ఏపకాయలు చూడండి, మిరపకాయ చూడండి, బాలకాయ చూడండి. ఇవి నల్లగా ఉంటాయి కాబట్టి ఇవి ఏగలేవని తెలియదు మనకు, కాబట్టి మెల్లగా కొంచెం వేపుతుండాలి. చూడండి ఇవి ఉంటాయి. నా పాప నాతో పాటు చేస్తుంది. ఇవి ఇట్లుంటాయి, చూపమ్మా. ఇవి ఇట్లుంటాయి. అవన్నీ ఎక్కడ చేయకబెట్టా ప్లీజ్ అమ్మా, అట్లా చెయ్యొద్దే. ఇది ఇట్లుంటుంది, తినొచ్చు. జుట్టు కూడా మంచిది. అరిసె గింజలు కూడా జుట్టుకు మంచిది. అరిసె గింజలు జుట్టుకు మంచిది, క్యాన్సర్ రాకుండా చేస్తుంది, మెదడుకు మంచిది, జుట్టు మస్తు పొడుగుగా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే హార్ట్ ప్రాబ్లం ఎవరెవరికైతే ఉంటుందో వాళ్ళకి హార్ట్ నుంచి జర విముక్తి పొందవచ్చు. హార్ట్ ప్రాబ్లం రానియకుండా చూస్తుంది ఇది మెయిన్ అరిసె గింజలు. కాబట్టి ఇవి లడ్లు కూడా చేసుకోవచ్చు. నేను ఇంకో వీడియోలో లడ్లు కూడా చేసి చూపిస్తాను మీకు. ఫ్లేమ్లో పెట్టుకోవాలి, కొంచెం లేట్గా వేగుతాయి. కెమెరా పెట్టుకోవాలి చూడండి, కెమెరా పెట్టుకొని కెమెరా పెట్టుకుంటున్నా చూడండి, పట్టుకుంటున్నా చూడండి కెమెరా. తీసేయచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నగా ఉన్నప్పుడు మన తాత వాళ్ళు, మన అమ్మమ్మ వాళ్ళు, మా అమ్మ మా చిన్ని అందరూ ఇది తింటున్నారు. కానీ ఇప్పుడే తెలియక ఎవరం తింటట్లేదు. దీనికోసం పట్టించుకోవట్లేదు. కానీ అయినాయి. ఎక్కువ ఏంపితే మళ్ళీ ఏమవుతుందంటే ఇవి మొత్తం మాడితే ఏమవుతుందంటే చేదు ఎక్కువ అవుతుంది. చేదు కాకుండా చూసుకోవాలి. చేదు కాకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ దాంట్లో పెట్టేసేయాలి. ఇంకా ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. దూర వేయించుకోవాలి. ఇది కూడా ప్లేన్లోనే పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కందిపప్పు, పచ్చి కందిపప్పు వేసుకోవాలి. సరిపెట్టి అక్కడ వేయకు అమ్మా, జర ఆగునైనా ప్లీజ్ మమ్మ. ఇప్పుడు చూడు
ఓ సారీ, నేను ఇంకొకటి మర్చిపోయాను ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, నేను కూడా ఒకటి మర్చిపోయినా. నేనేం చెప్తే అదే చెప్తుంది నా బిడ్డ. పాప ఏం చేసినా అదే చెప్తుంది అనుకో. నేను ఏమైనా చేసిన అనుకో అదే చెప్తుంది. అది కూడా మర్చిపోలేను ఫ్రెండ్స్. మర్చిపోలేను ఫ్రెండ్స్. Mommy. చూడండి ఫ్రెండ్స్, ఎంత కామున్నాయో అవి. నేను చేపలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంకొకరు వేయాలి కొన్ని. అప్పుడే తీసి పెట్టుకోవాలి అనుకున్నా, మర్చిపోయాను. ఇట్లా పెట్ట ఇట్లా పట్టుకో, కొన్ని అట్లా పట్టుకో కింది కనుక. మా మమ్మీ ఎట్లా చేస్తుందో చూడండి. పగులు కూడా వేస్తున్నాము. ఉల్లిక పుల్ల కూడా వేస్తుంది లేవా? ఉల్లిక పుల్ల కూడా వేస్తుంది. చూసారా, నేను పగులు కూడా వేసుకున్నాను. తర్వాత ఫ్లేమ్లో పెట్టేసి వేసేయాలి. నా పాప కూడా సాయం చేస్తుంది అప్పుడప్పుడు. చల్లకి పెట్టా. నేను కూడా మమ్మీ లాగానే చేస్తున్నా. కొంచెం పప్పులు మొత్తం జోరగా అయినంత వరకు వేపాలి. ఫ్లేమ్లో పెడితేనే మనకు జోరగా మంచిగా ఎగుతాయి పప్పులన్నీ. కొంచెం మనకు సరిపడంత నూనె పోస్తే చాలు, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇది దోశలు కానీ పొడి కొట్టాక నేను చూపిస్తాను. చాలా టైం పడుతుంది కొంచెం. ఇప్పుడు ఇవి కూడా చేసేసుకోవచ్చు. మెంతులు, కళ్యామాకు, కడిగి పెట్టుకున్న కళ్యామాకు నీళ్ళు లేకుండా చేసుకోవాలి. కళ్యామాకును మళ్ళీ పటపట చిటపటలు ఆడుతుంటే మళ్ళీ మీద పడుతుంది కాబట్టి మెంతులు కూడా మెంతులు కడగట్టు అవసరం ఏం లేదు. మళ్ళీ మెంతులు అనుకున్నారు కదా, బంద్ చేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా చేసుకోవాలి. ఇలా
ఎట్లయినా చూడండి, ఈ విధంగా వేపాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. కొంచెం వేసేయనట్లు చింతపండు వేసుకుంటే చాలు. చల్లగా కావాలి. అరిసెలు చల్లగా ఆల్రెడీ. చాలా మంచి. మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు, తాత వాళ్ళు ఇవే తిని మంచిగా అయినారు. ఇప్పుడు మనకేమో ఇవన్నీ అమ్మ అవసరం లేదంటాం. మనం ఒక గ్రైండర్ తీసుకోవాలి. నా బిడ్డ గ్రైండర్ భయపడుతుంది తెలుసా ఫ్రెండ్స్. నీ వాతలకి వెళ్ళి పెట్టా. అది భయపడుతుంది బెట్ట. ఇవి చల్లగా కావాలి. అరిసెలు మొత్తం చల్లగా కావాలి. ఫస్ట్ ఇంట్లో పోసేసుకోవాలి. మమ్మీ ఇట్లా పట్టుకుందా, ఇంట్లో పోస్తా. పోస్తున్నాలే బిడ్డ. నా బిడ్డ పని చేస్తుంది అప్పుడప్పుడు, అందుకోసమనే నా బిడ్డని అడుగుతాను నేను. బిడ్డ అవునా, గ్రైండర్ వేసుకోవాలి ఇప్పుడు. ఇట్లా అవుతుంది. అరిసె ఇట్లా అవుతుంది. దీన్ని ఒక దాంట్లో తీసేసుకోవాలి. ఇందులోకి ఒక దాంట్లో ఒక గిన్నెలో మళ్ళీ ఒక గిన్నెలో తీసేసుకోవాలి అరిసె పొడి. హెల్త్కి చాలా మంచివి ఇలాంటివి చేసుకొని మన ఇంట్లో పెట్టుకొని తినడం వల్ల. ఎంత బెనిఫిట్ అంటే చెప్పలేనంత. చల్లగా కావాలంటే టైం పడుతుంది. కొంచెం చింతపండు ఉంది కదా, చింతపండు తీసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి ఇట్లా తీసేసుకోవాలి. ఇది ఆరేటట్లేదండి, నేను పోయి ఫ్యాన్ కింద పెట్టేస్తాను. ఫ్యాన్ పైన వేసేస్తే కొంచెం తొందరగా ఆరుతుందని ఆశ.
అక్కడిక్కడ అంటుంటే తొందరగా అవుతుందండి. కలుపుతూ ఉంటే ఆడుతుంటుంది. చాలా తీసుకెళ్తున్నాం మళ్ళీ. ఏం చేస్తున్నామమ్మా దాన్ని? ప్లీజ్ బెట్ట సపాయించదు అట్లా. మళ్ళీ ఇవన్నీ చేసేసుకొని బియ్యకు పెట్టాలని సతాయించకున్నా బిడ్డ. బాదం ఇంట్లోనే కొంచెం పసుపు వేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసేసుకోవాలి. కొంచెం అలాగే ఉప్పు కూడా ఉందండి. ఒక చెంచా మనకు సరిపోయేటంత, ఒక చెంచా అనేది ఏం కాదు. నేనైతే ఒక టేస్ట్ చేసుకుంటున్నాను. ఒక స్పూన్ కొంచెం వేసి చేసుకుంటున్నాను. తక్కువ వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు పొడి చేసేసిన. ఇంట్లోనే చింతపండు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకున్నాం. ఇంట్లోనే పొడి కూడా వేసేసుకోవాలి.